ముందుగా తెలంగాణ ప్రజలందరికీ జై తెలంగాణ, జై భీమ్. 4వ తేదీన సాయి ఈశ్వరాచారి అనే ఒక డ్రైవర్ ఫిర్జాదిగూడలో తీన్మార్ మల్లన్న ఆఫీసు ముందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దాని మీద టీడీఎంఏలో సభ్యులుగా ఉన్న డిజిటల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నించడం జరిగింది. ఈ సాయి ఈశ్వరాచారి గారు ఎందుకు అసలు తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చిండు? ఒకటి వచ్చిన వ్యక్తికి ఈ తీన్మార్ మల్లన్న కావచ్చు, లేకపోతే ఆయన ఆఫీస్లో ఉన్న సభ్యులు కావచ్చు, ఆయనకు ఏమని ఇంజెక్ట్ చేసిండు, ఆయనను మానసికంగా ఎట్లా ట్రాప్ చేసిండు, ఆయన ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే అంశాలతో కూడిన వీడియోని నాతో పాటు చాలామంది డిజిటల్ మీడియాలో ఉన్న జర్నలిస్టులు ప్రశ్నించడం జరిగింది. దాని మీద ఆయన ఒక 10-15 పోలీస్ స్టేషన్లలో 6 ఛానళ్ళ మీద, 6 డిజిటల్ ఛానళ్ళ మీద, ఇప్పుడు నా పేరు చిల్కా ప్రవీణ్, నాది యూ న్యూస్ ఛానల్, అలాగే న్యూస్ లైన్ అని, ఓకే టీవీ అని, ఇంకొక టీవీ ఇట్లా 7 ఛానళ్ళ మీద ఆయన కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మేమేమంటున్నామంటే, మేము ఉన్నదే ప్రశ్నించడానికి, మేమున్నదే సమాధానాలు రాబట్టడానికి, మరి మేము బాధిత కుటుంబం పక్షాన్ని నిలబడ్డాం. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి 3 పిల్లలు, ఒక భార్య ఉన్నారు. మరి ఇప్పుడు ఆ భార్యకు భర్త లేకుండా అయింది, 3 పిల్లలకు తండ్రి లేకుండా అయింది. ఇది ఎవరి వల్ల అయింది, ఆయన ఎందుకు చనిపోయింది అనేది మాత్రమే మేము ప్రశ్నించినాం. అంటే ఒక సమాధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము పెట్టినాం. మాకు సమాధానం కావాలని ఒక ప్రశ్నను పెట్టినాం. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోగా తిరిగి మా మీద కేసులు పెట్టి మా మీద ఎదురు దాడులు చేస్తున్నాం. అంతేకాదు, పెద్ద ఛానల్కి సంబంధించిన వ్యక్తిని అనవసరమైన దుర్భాషలు కూడా ఆడిండు. కాబట్టి మేము ఎవరైతే మాతో పాటు మీలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి, అక్కడ ఏం జరిగిందో విచారణ జరగాలి. అంతేగాని తిరిగి మా మీద కేసులు పెట్టడం అనేది ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు. మీడియా నుండి ఒక శాసన మండలి సభ్యుడిగా ఎదిగిన తీన్మార్ మల్లన్న అదే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఏమాత్రం సరికాదనేది నేను చెప్పదలుచుకున్నాను. సాయి ఈశ్వరాచారి మరణానికి సంబంధించి దానికి ముందేం జరిగింది, మరణం తర్వాత ఏం జరిగింది అనేది ప్రధానంగా అక్కడ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన భార్యకు సంబంధించిన వీడియోని ఈ తీన్మార్ మల్లన్న అదేదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆ కుటుంబ సభ్యులు ఈయన మీద, వీళ్ళ భార్య మీద కొంత మాటలతోటి దాడి చేస్తే నొచ్చుకున్న ఆవిడ ఆ వీడియోని డిలీట్ చేయమని తీన్మార్ మల్లన్న ఆఫీస్కు తన భర్తను పంపడం జరిగింది. కానీ ఆయన తీన్మార్ మల్లన్న నేను ఆఫీసులో లేనని ఒక వారం రోజుల పాటు ఆమెను తిప్పించుకున్నాడట, వాళ్ళ భర్తను కూడా తిప్పించుకున్నాడట. అయితే వీడియో డిలీట్ కోసమే ఆయన ఆఫీస్కి వచ్చిండు. కానీ వీడియో డిలీట్ చేయకుండా ఆయన మానసిక పరిస్థితిని వీళ్ళు క్యాచ్ చేసుకున్నారు. ఆయన భావోద్వేగాన్ని వీళ్ళు తమ స్వలాభం కోసం వాడుకున్నారు. ఆ క్రమంలో మరి ఆయన ఏ భావోద్వేగంతో ఈ ఆత్మహత్య ప్రయత్నం చేసింది అనేది మాత్రమే మేము నిగ్గు తేల్చాలని ఈ హెచ్ఆర్సీలో ఇచ్చినాము. తీన్మార్ మల్లన్న అతను సాయి ఈశ్వర్ చనిపోయేటప్పుడు కూడా బీసీ కోసం అని చెప్తున్నాడు. అది దయచేసి మేమేమంటున్నామంటే, తీన్మార్ మల్లన్న చెప్పడం కాదు, లేకపోతే చిలుక ప్రవీణ్ చెప్పడం కాదు, ఇది న్యాయస్థానం తేల్చాలి. ఒక వ్యక్తి మంటలలో కాలిపోతుంటే నువ్వు బీసీల కోసమే చనిపోతున్నావా, ఆయన మీద బలవంతంగా రుద్దడమేమి? అసలు ఆయన ఎందుకు చనిపోయిండు, ఆయనకు పెట్రోల్ తెచ్చిచ్చింది ఎవరు, ఆయనకు అగిపెట్టి తెచ్చిచ్చింది ఎవరు? ఆ స్పాట్లో ఉన్న మీ సభ్యులు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, లేకపోతే ఆయన ప్రాణాలను కాపాడే ఆలోచన చేయకుండా బీసీల కోసం అనడం ఏంది? మేము బీసీలం కాదా? మాకు 42% పట్ల నిబద్ధత ఉన్నది, అంకిత భావంతో ఆ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రాణాలు తీసుకునే ఉద్యమాలు మాకు అవసరం లేదు. చాలు, తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ప్రాణాలు కోల్పోయింది. ఇక బీసీ ఉద్యమంలో ఒక్క ప్రాణం కోల్పోవద్దు. ప్రాణం కోల్పోకుండా 42% రిజర్వేషన్ని సాధించాలని మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ.